హాయ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 7th ఎక్స్పెరిమెంట్, సైకలాజికల్ వెల్బీయింగ్ అండ్ కోపింగ్ స్ట్రాటజీస్. సో సైకలాజికల్ వెల్బీయింగ్ అండ్ కోపింగ్ స్ట్రాటజీస్. సో ఇందులో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే, సో మనకి హ్యాండ్అవుట్లో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో రజనీ అనే ఒక యంగ్ లేడీ, సో షీ అప్రోచెస్ ద కౌన్సిలర్, అంటే మనల్ని అప్రోచ్ అయ్యారు. సో మనల్ని అప్రోచ్ అయినప్పుడు తనేం చెప్తుందంటే, షీ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ హర్ ఒపీనియన్స్ అండ్ ఆమె డెసిషన్స్ తీసుకోలేకపోతుంది. దెన్ ఆమె కంట్రోల్ లేదు, తన మీద తనకే కంట్రోల్ లేదు, స్ట్రెస్ అవుతుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో ఆమెకి మనం ఏం చేయాలంటే, సో ఎట్లా ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటకు రావాలి, సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో డైలీ ఆమె చేసుకునే వర్క్స్లో కానీ, ఆమె వెల్బీయింగ్లో కానీ కోపింగ్ స్ట్రాటజీస్, అంటే తను కోపప్ చేసుకోవడానికి సిచ్యువేషన్ ఎట్లా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలదు, మనం ఆమెకి బెస్ట్ సజెషన్స్ ఇవ్వాలి. సో బై కండక్టింగ్ దీస్ 2 ఎక్స్పెరిమెంట్స్. సో ఏమి ఆ ఎక్స్పెరిమెంట్స్ అంటే, సో ఒకటి సైకలాజికల్ వెల్బీయింగ్ అండ్ ఒకటి కోపింగ్ స్ట్రాటజీ. So Rajni, young lady, states that she is unable to express her opinion to others, cannot take decisions, so on her own, feels no control over the situations every day, demands stress her a lot. So use suitable tests to help identify the problematic areas that are affecting her psychological well-being and known her coping strategies. సో డిజైన్ అండ్ యాక్షన్ ప్లాన్ టు ఇంప్రూవ్, అంటే మనం తనకి ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అనేది మనం సజెషన్స్ ఇవ్వాలి. సో హర్ వెల్ బీయింగ్, సో తను ఇంకా బెటర్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ కోప్ బెటర్, సో బెటర్మెంట్ రావడానికి. సో దీంట్లో అన్నిట్లో మాదిరిగానే దీంట్లో కూడా రెండు టెస్ట్లు ఉన్నాయి. ఒకటి సైకలాజికల్ వెల్బీయింగ్, ఒకటి కోప్ ఇన్వెంటరీ. సో సైకలాజికల్ వెల్బీయింగ్ టెస్ట్లో మనకి 42 స్టేట్మెంట్స్ క్వశ్చనరీ ఉంది. సో 42 స్టేట్మెంట్స్ దట్ ఆర్ డివైడెడ్ ఇంటూ 6 కేటగిరీస్. సో 6 కేటగిరీస్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి? 42 స్టేట్మెంట్స్ అంటే 42 ఐటమ్స్. సో 42 ఐటమ్స్ని స్ట్రాంగ్లీ అగ్రీ నుంచి స్ట్రాంగ్లీ డిసగ్రీ వరకు డివైడ్ చేసిండ్రు. సో అంటే 1 to 6. సో స్ట్రాంగ్లీ అగ్రీ, సమ్ అగ్రీ, అట్లా. సో దీంట్లో నెగటివ్ స్కోర్ ఉంది. సో నెగటివ్ స్కోర్ ఎందుకు తీసుకోవాలంటే, మనకి స్కేల్లో ఉంటుంది. సో స్కేల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ 6 కేటగిరీస్ కింద డివైడ్ అయినప్పుడు అకార్డింగ్ టు ఆ స్కేల్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్కే మనం ఫాల్స్ కీడ్ ఐటమ్స్ అంటాము. దానికి నెగటివ్ స్కోర్ ఇవ్వాలి. అయితే మనం సబ్జెక్ట్కి ఇచ్చేటప్పుడు నార్మల్ స్కోరే తీసుకుంటాం, అంటే 1 to 6 అండ్ పాజిటివ్ స్కోరే ఇస్తారు. కానీ మనము స్కోర్ చేసేటప్పుడు అకార్డింగ్ టు ది నెంబర్స్, ఏవైతే ఫాల్స్ కీడ్ ఐటమ్స్ ఉన్నాయో వాటికి మనం నెగిటివ్ స్కోర్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 నెంబర్ అతను వేసింది అనుకోండి, మన సబ్జెక్ట్ కనుక 6 మార్క్స్ ఇస్తే ఆ క్వశ్చన్కి గల నెంబర్ క్వశ్చన్ కనుక నెగిటివ్ స్కోర్లో ఉంటాయి, అంటే ఫాల్స్ కీడ్ ఐటమ్స్లో ఉంటాయి, అప్పుడు మనం ఏం చేస్తాం, దానికి నెగిటివ్ స్కోర్ ఇస్తాం. అంటే 6 ఇస్తే దానికి 1 ఇస్తాం. ఇది సైకలాజికల్ వెల్బీయింగ్. సో ఇట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సైకలాజికల్ వెల్బీయింగ్లో 6 కేటగిరీస్ ఉన్నాయి, 6 సబ్ డైమెన్షన్స్ అనమాట. సో ఆటోనమీ, ఎన్విరాన్మెంట్ మాస్టరీ, పర్సనల్ గ్రోత్, పాజిటివ్ రిలేషన్స్, పర్పస్ ఇన్ లైఫ్ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకోండి, నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినా చూడండి. 13th క్వశ్చన్, 19th క్వశ్చన్, 31 క్వశ్చన్, ఈ 3 కేటగిరీస్ ఫాల్స్ కీడ్ ఐటమ్స్. సో అందుకని దీనికి ఇక్కడ మనం నెగటివ్ స్కోర్ ఇచ్చుకున్నాం 2, 1. అంటే ఇక్కడ నేను 19 నెంబర్కి నా సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 స్కోర్ ఇస్తే, ఈ 19కి నెగటివ్ స్కోర్ కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, అట్లా. సో ఇది ఇలా మనం నెగటివ్ స్కోరింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని దెన్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓవరాల్గా 5 మొత్తం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని మనం సో టాబ్లర్ ఫామ్లో వేసుకోవాలి. చూడండి. సో స్కోర్ మనకి ఏవైతే క్వశ్చన్స్ స్కేల్లో ఉంటాయి, సో దీని కింద ఎన్ని క్వశ్చన్స్ ఫాలో అయితే అన్ని టోటల్
విత్ నెగటివ్ స్కోరింగ్. ఒకవేళ ఫాల్స్ కీడ్ ఐటమ్స్ ఉంటే దానికి నెగటివ్ స్కోరింగ్ ఇచ్చుకోవాలి, ఇంటర్ప్రిటేషన్ ఏది ఉంటే అది. సో నాకు అన్ని ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ హై వచ్చింది కాబట్టి ఐ రోట్ హై. సో నెక్స్ట్ ఇది సైకలాజికల్ వెల్బీయింగ్. నెక్స్ట్ కోప్లో కూడా సేమ్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే దీంట్లో 4 సబ్ డైమెన్షన్స్ ఉన్నాయి, 4 డొమైన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ ఫోకస్డ్, ఎమోషన్ ఫోకస్డ్ అండ్ లెస్ యూస్ఫుల్ అండ్ రీసెంట్లీ డెవలప్డ్. సో ఈ 4 సబ్ డైమెన్షన్స్లో మొత్తం 12 సబ్ స్కేల్స్ ఉన్నాయి. సో 12 సబ్ స్కేల్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు దట్ స్కోర్, దెన్ ఇంటర్ప్రిటేషన్. సో ఇవి 2. సో దాన్ని చూపిస్తా. సో ఇట్లా కోప్ ఇన్వెంటరీ. సో కోప్ ఇన్వెంటరీలో ఎన్ని ఉన్నాయి? 4. 1 2 3 4. సో 1 అంటే యూజువల్లీ do not admit this at all. 2 means I usually do this a little bit. 3 I usually do this a medium amount. 4 I usually do this a lot. సో అకార్డింగ్ టు దిస్ ఇటు క్వశ్చనరీ ఉంటుంది, ఇది ఆన్సర్ షీట్. దీనికి మనం మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో 60 క్వశ్చనరీ ఉన్న 60 వరకు ఉన్నాయి. సో ఇది కోప్ ఇన్వెంటరీలో వచ్చే ఆన్సర్ షీట్ ఇది. సో క్వశ్చన్స్ ఉంటే మనం సబ్జెక్ట్కి క్వశ్చనరీ ఇస్తాం, ఆన్సర్ షీట్ ఇస్తాం. సో సబ్జెక్ట్ ఏం చేస్తారంటే క్వశ్చన్ని చూసి తనకి ఏమనిపిస్తే అది 1 to 4 ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం దీన్ని టోటల్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆ సబ్ కేటగిరీలో ఫాలో అయ్యే నెంబర్స్ అన్నీ మనకు స్కేల్లో ఉంటాయి. ఆ స్కేల్ తీసుకొని మనం అకార్డింగ్ టు దట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ ఇలా టేబులర్ వేసుకోవాలి. స్కోర్ ఇంటర్ప్రిటేషన్ రాసుకొని తర్వాత దానికి తగ్గట్టు మనం కంక్లూజన్ రాసుకోవాలి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్. ఇది psychological well-being and cope inventory. So thank you.